హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంకుల్లో బంగారం పెట్టిన వారందరికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరొక శుభవార్త అయితే చెప్పబోతోంది. ఇక నుండి సరికొత్త ఆప్షన్ తీసుకురాబోతోంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మనకి ఏ చిన్న అవసరమైనా కూడా బ్యాంకుల్లో బంగారం అయితే కనుక పెట్టి ఇమీడియట్గా డబ్బులు అయితే తెచ్చుకుంటుంటాము. రీసెంట్గా కొన్ని కొత్త రూల్స్ అయితే ఏప్రిల్ నుండి మారి కొంత కలవరం అయితే గురిచేశాయి బ్యాంకుల్లో గోల్డ్ పెట్టుకున్న వారికి. అయితే ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. బంగారంపై లోన్స్ తీసుకున్న వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది. ఇక మీ కష్టం తీరినట్లే అని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బంగారు రుణాలపై బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సిలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. అంటే చాలా వరకు బ్యాంకులన్నీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకే విధంగా అమలు చేస్తూ ఎవరైతే గోల్డ్ లోన్ పెట్టుకుంటారో వారికి అయితే కనుక కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయని చెప్తున్నారు. దీనిపై ఆర్బీఐ కొత్త గవర్నర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య విధాన కమిటీ అంటే రీసెంట్గా ఒక సమావేశం అయితే అవడం జరిగింది. ఇక ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే బంగారు రుణాలకు సంబంధించిన సమగ్ర నియమాలను కూడా సెంట్రల్ బ్యాంక్ త్వరలోనే కొన్ని కొత్త నియమాలను ప్రకటిస్తుందని ఆయన అయితే నిన్నటి రోజు చెప్పడం జరిగింది. ఇక ఈ నియమాలు బ్యాంకులు ఎన్బిఎఫ్సిల రిస్క్ టేకింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయంటున్నారు. తద్వారా రుణాలను ఇతర రుణాల మాదిరిగానే నియంత్రించవచ్చు. గోల్డ్ లోన్లు కూడా ఇతర లోన్స్ కిందే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల సామాన్యులకు వచ్చి అంటే లోన్ పెట్టుకున్న వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి అని చూస్తే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బంగారు రుణాల మీద ప్రస్తుత పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ 30న రిజర్వ్ బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికలో రుణాల యొక్క మూలం ఎంత, బంగారం మూల్యాంకనం ఎంత బంగారం పెట్టారు, అలాగే డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం, వేలంపాటల పారదర్శకత, రుణం నుండి విలువ, అలాగే నిష్పత్తి లోపాలను హైలైట్ చేసింది. అదనంగా రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ, దాని పాక్షిక చెల్లింపాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించినట్లయితే కనుక బంగారం ఎంత పెడుతున్నారు, లోన్ ఎంత తీసుకుంటున్నారు, దాన్ని ఒకవేళ రేట్లు అప్ అండ్ డౌన్ ఉంటే వాళ్ళు పెట్టిన రుణానికి బంగారం ఎంతవరకు పెట్టారు, ఇవన్నీ కూడా ఆర్బీఐ అయితే కనుక కౌంట్ చేస్తుంది. అంతేకాకుండా కొంతమంది బంగారం టైం అయిపోయినట్లయితే కనుక బ్యాంకులు ఎక్కువగా ముందస్తుగా చెప్పడం, సరిగా చెప్పకపోవడం ఇలాంటివి లేకుండా వేలంపాటలు వేసేస్తూ ఉంటారు. జప్తు చేసి వేలంపాట అయితే వేస్తుంటారు. అవి కూడా పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అని కూడా ఆర్బీఐ అయితే ఆందోళన వ్యక్తం చేసింది. సో వీటన్నిటిపైన కూడా ఆర్బీఐ ఇప్పుడు కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. అంటే చాలామంది వడ్డీలు ఎక్కువైపోయి ఈ టైంకి లోన్లు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి టైంలో ఆ బంగారం జప్తు చేసి వేలంపాటకి అయితే పెడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న రూల్ ఏంటి అంటే కనుక ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం చూస్తే బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలు అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగి చెల్లింపు నమూనాను అవలంబిస్తున్నారు. అంటే ఒకేసారి రుణం తీసుకున్న తర్వాత కస్టమరు కుదిరినప్పుడు ప్రతి నెల కూడా వడ్డీని చెల్లిస్తాడు. అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాత వారికి నగలు తిరిగి ఇవ్వబడతాయి. అంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఇంట్రెస్ట్ కడతారు. తర్వాత ఒకేసారి మొత్తం అమౌంట్ కడితేనే వాళ్ళకి తిరిగి బంగారం అయితే అప్పచెప్తారు. అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలో కూడా కొంత పాక్షికంగా చెల్లింపులు చేయవచ్చు. అంటే కొంత డబ్బులు డిపాజిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇలాంటి రూల్ని కొన్ని బ్యాంకులు అమలు చేస్తున్నాయి, కొన్ని బ్యాంకులు అయితే అమలు చేయడం లేదు. కొన్ని బ్యాంకులు అయితే కనుక కాస్త మీ దగ్గర డబ్బులు ఉంటే మధ్యలో కట్టుకోండి, వడ్డీ తగ్గుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ మరో కొత్త నియమం తీసుకురాబోతోంది. ఇది చాలా ఉపయోగకరమైందని అనుకోవచ్చు. ఏంటి అని చెప్తే మనం ఎలాగైతే బయట వస్తువులు కొనుక్కున్నప్పుడు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటామో అదే విధంగా గోల్డ్ లోన్ కూడా ఈఎంఐ ఆప్షన్ అయితే తీసుకురాబోతోంది ఆర్బీఐ. ఈఎంఐ లాంటి వ్యవస్థను ప్రవేశపెడతారు. ప్రస్తుతం బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడున్న రూల్స్ ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తోంది. డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుంచి విడిపించుకోలేకపోతున్నారు. బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐని ఏర్పాటు చేయడం అయితే కనుక ప్రారంభించడం మంచిదని ఆర్బీఐ అనుకుంటుంది. ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది. డిఫాల్ట్ వంటి పరిస్థితులు కూడా నివారిస్తుంది. అంటే మీరు ఇంట్లోకి మనం బజాజ్ ఫైనాన్స్లో వస్తువులు ఎలా తీసుకుంటాం, ఏదైనా ఫైనాన్స్ కంపెనీ నుంచి ఈఎంఐ ఎలా ఎంచుకుంటామో క్రెడిట్ కార్డుల ద్వారా, అదేవిధంగా గోల్డ్ లోన్ కూడా ఈఎంఐ ఆప్షన్ అయితే అవబోతోంది. దీని ద్వారా మొత్తం డబ్బులు కట్టకుండా డిఫాల్ట్ అయిపోయినట్లయితే కనుక నగలను జప్తు చేయడం, వేలం వేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా
సామాన్యులకు కూడా ఇబ్బంది లేకుండా ఈఎంఐ ఆప్షన్ అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొకది కూడా గమనించాలంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బంగారం రేటు కూడా ధరల్లో హెచ్చుతగ్గుల ప్రమాదం కలిగి ఉంటుంది కాబట్టి బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంకుల రుణ మొత్తాలు అంతా స్తంభింపజేయబడతాయి. అదేవిధంగా బంగారం ధరలు పెరిగితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు. ఎందుకంటే వారు పొందే రుణ మొత్తం పాత బంగారంపై ఆ ధరపై ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ త్వరలోనే కొన్ని కొత్త గైడ్ లైన్స్ అయితే గోల్డ్ లోన్పై తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈఎంఐ ఆప్షన్ అయితే కనుక తీసుకొచ్చే విధానం అయితే ఫస్ట్ లైన్లో ఉంది. ఈఎంఐ ఆప్షన్ అయితే తీసుకొచ్చే విధానంగా ఆర్బీఐ అయితే నిర్ణయించుకుంది. దీనికి త్వరలోనే అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారు.